మీ పిల్లలు బరువు పెరగట్లేదా? ఎంత ప్రయత్నించినా సన్నగానే ఉన్నారా? చూసేవాళ్ళేమో మీ బేబీ ఎందుకింత సన్నగా ఉంది అంటుంటే ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఈ వీడియో మీకోసమే. మనము తెలియకుండా చేసే ఈ 5 మిస్టేక్స్ కారణంగానే మీ పిల్లలు సరిగ్గా బరువు పెరగకుండా ఉండొచ్చు. 5 మిస్టేక్స్ ఏంటి, ఎలా కరెక్ట్ చేసుకోవాలో డీటెయిల్గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ ప్రతి ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది. పిల్లలకు జీర్ణం కాదేమో అని భయపడి మీరు ఈ విధంగా ఫుడ్స్ ఇవ్వడమే పిల్లలు బరువు పెరగకపోవడానికి కారణం కావచ్చు. ఎంత పెట్టామా అన్నది కాదు, ఏం పెట్టామా అన్నదే ఇంపార్టెంట్. పొట్ట నిండితే మాత్రమే సరిపోదు కదా, ఆ పొట్టలోకి ఏం వెళ్తున్నాయో కూడా చూసుకోవాలి. చాలామంది ఏంటంటే రైస్ గంజి, వెజిటబుల్ సూప్స్, ఫ్రూట్ ప్యూరీస్ ఇస్తూ ఉంటారు. వీటి వలన వాల్యూమ్ ఎక్కువగా ఉండి వాళ్ళ పొట్ట నిండుతుందే కానీ వాళ్ళకు అవసరమైనన్ని క్యాలరీస్, ప్రోటీన్స్ అయితే రావు. సో మీరు ఇచ్చే ఫుడ్స్ అనే ఎనర్జీ డెన్స్గా ఉండేలాగా చూసుకోవాలి. మరి ఎనర్జీ డెన్స్గా ఉండాలంటే ఏం చేయాలంటే పిల్లలకి ఇస్తున్న ఫుడ్లో నెయ్యి లాంటి వాటిని యాడ్ చేయాలి. బనానాస్, స్వీట్ పొటాటోస్, ఎగ్ వంటి వాటిని వాళ్ళ ఫుడ్లో ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటి ఎనర్జీ డెన్స్ ఫుడ్స్ని కూడా లిమిటెడ్ క్వాంటిటీస్లో ఇవ్వాలి. మీ బేబీకి మీరు డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నారా? మీ బేబీ ఎంత ఏజ్ ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు? ఏ ఏజ్లో డ్రై ఫ్రూట్స్ మొదలు పెట్టచ్చు? ఏ ఫామ్లో ఇవ్వాలి ఉన్న డీటెయిల్ వీడియోని కూడా కింద ట్యాగ్ చేస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. మీ పిల్లల హెల్త్ కోసం సైంటిఫిక్ టిప్స్ కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రోటీన్ని చాలా తక్కువగా ఇవ్వడం. గ్రోయింగ్ ఏజ్లో ఉన్న పిల్లలకి 1 to 2 grams ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్ అవసరం. పప్పు మీద తేటనో రసమో వేసి పెట్టేస్తూ ఉంటాం. ముద్దపప్పు లాంటి దాన్ని మనము పిల్లలకి ఇవ్వాలి. కొంతమంది ఏమో ఎగ్ అండ్ నాన్ వెజిటేరియన్ లాంటి ప్రోటీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి లేట్ చేస్తూ ఉంటారు. జీర్ణం కాదనుకుంటారు, అవసరం లేదనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. పిల్లలకి అప్రోప్రియేట్ ఏజ్లో మనము ఎగ్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఇంక్లూడ్ చేయాలి. ఇవి పెట్టని వాళ్ళైతే పల్సెస్నైనా కూడా వాళ్ళ ఫుడ్లో ఉండేలాగా చూసుకోవాలి. మరొకటి ఏంటంటే డైల్యూటెడ్ ఫుడ్స్ని ఇస్తూ ఉంటారు. డైల్యూటెడ్ ఫుడ్లో మనం ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే మిల్క్. ఫార్ములా మిల్క్ అయినా, ఆవు పాలైనా, బర్రె పాలైనా ప్రాపర్ డైల్యూషన్లో ఇవ్వటం చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్ములా మిల్క్ అయితే దాని మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మిక్స్ చేసుకోవాలి. ఆవు పాలైతే డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. బఫెలో మిల్క్ కూడా స్టార్టింగ్లో మాత్రమే డైల్యూషన్ అవసరం, ఆ తర్వాత అన్డైల్యూటెడ్గానే ఇవ్వాలి. లేదంటే పొట్ట నిండిన బరువు పెరగరు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? మన బేబీ ప్రాపర్గా బరువు ఉన్నా కూడా మన బేబీ బరువు పెరగట్లేదేమో అనుకుంటూ ఉంటాం. చూసిన వాళ్ళు బేబీ సన్నగా ఉంది అన్నా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. సన్నగా ఉన్న పిల్లలందరూ అన్హెల్దీ అని కాదు, లావుగా ఉన్న పిల్లలందరూ హెల్దీ అని కాదు. దీనికోసమే మీరు వాళ్ళ బరువు పెంచడానికి ప్రయత్నించడం కన్నా మీ బేబీ వాళ్ళ ఏజ్కి తగినంత బరువు ఉన్నారో లేదో తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోవాలంటే గ్రోత్ చార్ట్స్ అండ్ వెయిట్ చార్ట్స్ని మీరు ఫాలో అవ్వాలి. బేబీ పుట్టినప్పటి నుంచి మీరు వెయిట్ చూసుకున్న ప్రతిసారి ఆ చార్ట్ మీద ప్లాట్ చేస్తూ వెళ్తే మీ బేబీ గ్రాఫ్ అనేది ఇంక్రీజింగ్లో ఉంటే, ఏజ్ అప్రోప్రియేట్గా నార్మల్ రేంజ్లో ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా రెండు ప్రాబ్లమే. సో మీ బేబీ అసలు ప్రాపర్ వెయిట్ గెయిన్ రేంజ్లో ఉందో లేదో ఫస్ట్ తెలుసుకోండి. ఆ తర్వాత వెయిట్ పెరగడానికి ప్రయత్నాలు చేయాలో వద్దో మీకే అర్థమవుతుంది. ఆ నార్మల్ రేంజ్లో ఉన్నంత వరకు ఎక్సెస్గా వెయిట్ గెయిన్ అయిపోవాలని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తే మాత్రం సరిపోతుంది. మీరు ప్రాపర్గా ఫుడ్ ఇస్తున్నా కూడా మీ బేబీ వెయిట్ గెయిన్ అవ్వట్లేదనుకోండి, అప్పుడు అనారోగ్యం కారణం కావచ్చు. ఈ అనారోగ్యం మన శరీరంలో ఎక్కడున్నా కూడా ఆ అనారోగ్యం కారణంగా సరిపోకుండా ఉండొచ్చు, లేదా అవసరమైనంత మనము ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. మీరు ప్రాపర్ ప్రపోర్షన్స్లో బేబీకి ఫుడ్ ఇచ్చి కూడా బరువు పెరగట్లేదంటే దానిని మనము ఫెయిల్యూర్ టు థ్రైవ్ అంటాం. మరి దీనికి గల కారణాలను తెలుసుకోవటానికైతే తప్పకుండా మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. పిల్లలకి ఆకలి సరిగా కావట్లేదు, తినట్లేదు, అందుకే బరువు పెరగట్లేదు అంటే పిల్లలకి ఆకలి సరిగా కాకపోవటానికి, ఫుడ్ సరిగా తినకపోవటానికి ఉన్న మేజర్ రీజన్స్ అన్నీ మనం ఆల్రెడీ 2-3 వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఆ వీడియో లింక్స్ కూడా కింద ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఈ
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ పిల్లల కోసం మరిన్ని హెల్త్ టిప్స్ కావాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కామన్ మిస్టేక్ ఏంటంటే ఫ్రీక్వెంట్ స్నాకింగ్. స్నాక్స్లో ఎక్కువ క్వాంటిటీని ఇచ్చేస్తే మీల్ టైంలో ఆకలి కాకపోవటం వలన వాళ్ళు సరిగ్గా తినరు. ఇది కూడా వెయిట్ గెయిన్ అవ్వకపోవడానికి కారణం కావచ్చు. హెల్దీ అనుకొని బిస్కెట్స్ ఇస్తున్నారా, ఇదే మరి బేబీ వెయిట్ గెయిన్ కాకపోవడానికి కారణం కావచ్చు. మైదా వంటి పదార్థాలతో చేసిన న్యూట్రిషన్ చాలా తక్కువ ఉండి కూడా కడుపుని ఈజీగా ఫుల్ చేసేసేలాంటి ఫుడ్స్ ఇచ్చారంటే అవసరమైన ఫుడ్స్ వాళ్ళు తీసుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటిని బేబీ స్నాక్స్లో మీరు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ టాపిక్ కావాలో కూడా కామెంట్ చేయండి. బేబీకి ఏ కన్సిస్టెన్సీ ఫుడ్ ఇవ్వాలో కూడా మనం ఆల్రెడీ వీడియో చేశాము. ఎన్నిసార్లు తినిపించాలో కూడా వీడియో చేశాము. మీరు ఇంకా చూడకపోతే వెంటనే చూడండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.